అబ్బాయి చంద్రరాజు అయితే చంద్రరాజు వీళ్ళు ముగ్గురే ఒకటి అవుతాడే కాలు హ్యాండ్ ఇచ్చినే తడపడుతూ ఆయనకి మాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మేము బడిలో వచ్చేసి ఈ టైం జరిగింది ఎక్కడ మొక్కలు నాటొచ్చి ఎక్కడ నాటుకొచ్చి ఇంటికి వచ్చాం కాడకాడ వాళ్ళు అప్పుడు ఏం లేదు బండి ఆపమన్నారు ఆ గొడవ కానీ కానీ ఏదంటే ఇప్పుడు ఆ సెంటర్ మనం పెట్టేది కదా సార్ కాడకాడ మా బదర్ వచ్చేది చూసావా ఆ సెంటర్లో మన సంబంధం ఉండదు అయినా వాళ్ళు ఈరోజు సబ్ జైల్లో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో దేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మొదల మీద దాడులు చేశారు. ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దర్శి కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా ఉండేది. ఈసారి దేకనకొండలో వాళ్ళు కావాలని కవ్వింపు చర్యలు చేసుకొని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కడు కూడా లేవు. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని గొడవలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్నవించుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరేగింపులు జరిగేటప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎక్కడ గలభాలు సృష్టించొద్దు. అక్కడ ఎప్పుడూ లేదు దర్శి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది. ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టేస్తున్నారు. దయచేసి అటువంటి చర్యలు చేసుకోకుండా అందరూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం చేయమని మనస్ఫూర్తిగా. Please subscribe .news.